శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. మేషరాశి వారు రాబోయే ఖర్చులకు ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ఎటువంటి ఖర్చులైనా సరే ఎదురవుతూ ఉంటాయి. అటు కమ్యూనికేషన్ రంగంలోనూ ఉద్యోగాల్లోనూ కూడా ముందంజలో ఉంటారు. అందరినీ సమకూర్చుకుని మంచి చేసే ప్రయత్నాలలో కూడా ఉంటూ ఉంటారు. అలాగే బంధుమిత్ర కుటుంబ సపరివార సమేతంగా మీరందరూ తరచుగా కలుస్తూ ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే భార్యాభర్తల వాదన కూడా కొంత జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే సంతాన విషయంలో కొంచెం ఆలోచనలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఎందుకంటే పంచమంలో కేతువు కదా, సంతానపరమైన ఆలోచనలు ఎక్కువ అవుతూ ఉంటాయి. తర్వాత దేవాలయ సందర్శనాలు, ఇంకా దానితో పాటుగా కొన్ని ముఖ్యమైన దాన ధర్మాలు చేసే ఆలోచనలో కూడా ఉంటూ ఉంటారు. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే దశమంలో ఇక్కడ రవి కుజులు మనకి చతుర్థ గ్రహ కూటమి అవి జరగడం మూలంగా కొంత ఒత్తిళ్లకు గురయ్యే అవకాశం కూడా మీ మీద ఉంటుంది. ధనం విపరీతంగా ఖర్చు ఉంటుంది. మంచికే ఖర్చు చేస్తూ ఉంటారు. శుభమూలక ఖర్చులు ఉంటాయి. అందుచేత ఖర్చులు నియంత్రించుకోవడం అనేది మీకు మంచిది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అనవసర ఒత్తిళ్లకు గురవకండి. వీటన్నింటినీ అధిగమించాలి అంటే పంచముఖి ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం మంచిది. పంచముఖి ఆంజనేయ స్వామి స్తోత్రములు చదువుకోవటం ఇంకా మంచిది. ఒకసారి ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయడం వలన కూడా మీకు మరింత మెరుగైన మంచి అవకాశాలు శుభఫలితాలు కూడా లభిస్తూ ఉంటాయి. కళాకారులకు, రాజకీయ నాయకులకు అందరికీ కూడా ఒక మోస్తరు సామాన్య ఫలితాలుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారందరూ కూడా పంచముఖి ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం అనేది మంచిది. వృషభ రాశి వారి ఫలితాలు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు గనక పరిశీలించుకుంటే చాలా రకాలైన కొత్తగా సమస్యలు ఏమిటి, శుభవార్తలు ఏమిటి ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. సమస్య అని అనుకోవడానికి లేకుండా అతి సున్నితంగా వ్యవహారాన్ని నడుపుకుంటూ రావాల్సిన సమయం అయితే ఈ వారం అంతా మీ మీద ఉంది. ఇక్కడ ప్రధానంగా ఏమిటి అంటే అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి కింద మనకి కనబడుతూ ఉంటుంది. అదొకటి జరుగుతూ ఉంటుంది. దానిని మీరు యాక్సెప్ట్ చేసే ఇదిలో మీరు ఉండలేరు. ఆ మనస్తత్వ పరంగా మీరు తట్టుకోలేకుండా ఉంటారు. అందుచేత మంచికైనా చెడుకైనా కూడా ఇది సమాన అవకాశాలు ఉండే ఇదిగా మీకు ఇక్కడ కనబడుతుంది. ఇక అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే ఉద్యోగం. ఈ ఉద్యోగంలో మాత్రం తొందరపడి రిజిగ్నేషన్లు అవి ఏమీ చెయ్యకండి. మంచి ఉద్యోగం వచ్చే వరకు కూడా వెయిట్ చేయండి. తొందరపడి ఎటువంటి కోపంతో కానీ లేకపోతే ఏదో ఇన్సల్ట్ జరిగిందనో కానీ రిజైన్ కాగితాలు మాత్రం మీరు ఇవ్వకుండా ఉండడం అనేది మంచిది. కుటుంబ స్థానంలో గురుడు అన్నింటినీ సమతులం చేయడానికి చూస్తూనే ఉంటాడు. ఇక ఇక్కడ శని లాభశని ఉండి కూడా సొంత ఇల్లు అనుకునేటప్పటికీ అద్దె ఇల్లు కనబడుతూ ఉంటుంది. మనకి సొంత ఇల్లుకు ప్రణాళికలు వేసుకుంటారు కానీ ఇంకా కొంతమందికి అది మంచి అవకాశాలు వచ్చే అవకాశమే లేకుండా ఉంది. ఏది ఏమైనప్పటికీ లాభరాహు కూడా లాభశని కూడా కొన్ని సార్లు మనకి మంచి చేయాలనుకున్నా కూడా మంచి చేయలేని పరిస్థితిలో ఉంటుంది. ఇక్కడ రాహువు, బుధుడు, శుక్రుడు ఇక్కడ దశమ స్థానంలో కలిసి ఉన్నారు. ఇక్కడ ఏమవుతుంది అంటే మీకు కొంత అనుకోని ఫలితాలన్నీ కూడాను చెప్పా పెట్టకుండా ఒక్కసారిగా మీదికి వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. ఇక విద్యార్థులకు, కళాకారులకు, రాజకీయ నాయకులకు కూడా సమాంతర ఫలితాలు ఇచ్చే అవకాశం. మీరు అనుకున్నది అనుకున్నట్లు జరిగినా కూడా ఎక్కడో కొంత మేర మనస్థిమితం అనేది మీకు వేదన అనేది ఉంటుంది. ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాటన్నింటినీ అధిగమించడానికి నమస్తే సిద్ధసేనాని అర్జున కృత దుర్గా స్తోత్రం, ఇది చాలా అద్భుతమైన స్తోత్రం అండి. వృషభ రాశి వాళ్ళకి ఎప్పుడు ఒక పరిహార మూలంగానే కాదు, మిగిలిన విషయాలలో కూడా ఎప్పుడు కూడా చదవడం అనేది ఇది చాలా మంచిది. విద్యార్థులు చాలా కష్టపడి కొద్దిగా ఈ వారం అంతా కూడా చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక అన్ని విషయాలని అధిగమించుకుని మంచి సుఫలితాలు పొందాలి అంటే అర్జున కృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి.
ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే, జన్మగురుడు సంచారము, అలాగే తృతీయ కేతువు, ఈ రెండింటి మూలంగా బంధువులతో మాట పడే అవకాశం మీకు కనబడుతుంది. అనేక సమయాలలో మీకు పని ఒత్తిళ్ళు బాగా ఒకటి మీద ఒకటి వచ్చేసి ఒత్తిడి ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ పని ముందు చేయాలా, ఆ పని ముందు చేయాలా అనే ఆలోచన ఎక్కువైపోతూ ఉంటుంది. ఇక బంధువులతోటి ఎటువంటి వైరాలు కానీ లేకపోతే మాట పట్టింపులు కానీ రాకుండా మాత్రం జాగ్రత్త పడండి. ఇక ఏ దశమ శని సంచారం వలన కొంత ఉద్యోగంలో ఒత్తిళ్ళు లేకపోతే నిరుద్యోగులకి కొంత నిరాశలు కూడా మీకు కనబడుతూ ఉంటాయి. ఇక ఏ సమయంలో అయినా సరే మీరు ఒక్కొక్క రోజున ఎంత తెల్లవార్లు కష్టపడాల్సి వస్తుంది, పగలంతా కష్టపడాల్సి వస్తుంది అనే పరిస్థితి మీకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. లివర్కి సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు ఒకటి మీకు గురవుతూ ఉంటాయి. అనారోగ్య సమస్య చిన్నగా కనబడుతుంది. దాని గురించి కంగారు పడాల్సింది ఏమీ లేదు. సంతానం కోసం, సంతానము అమెరికాలు వెళ్ళాలని, వాళ్ళు బాగా చదువుకోవాలని, వాళ్ళ గృహాల విషయాల్లో కానీ, వాళ్ళ ఇంటి విషయాల్లో కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఆలోచన చేసి ప్రణాళికలు వేస్తూ ఉంటారు. ఏ సమయంలో అయినా సరే మీరు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా కనబడుతూ ఉంటారు. వీటి అన్నింటి మూలంగా కొంత మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. మీరు శుభవార్తలు వింటారు. మీకు ధనం కూడా ఆకస్మికంగా వచ్చే అవకాశం కూడా ఇక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి ఎడితిప్పినా కూడా కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం, అలాగే ఏది కూడా నిరాశ పడకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం అనేది మంచిది. దత్తాత్రేయ నామస్మరణ చేయండి. శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ. అలాగే దత్తాత్రేయుడి గుడి సందర్శించండి, శివాలయ దర్శనం చేసుకోండి, గణపతికి ప్రదక్షిణములు చేసుకుని గరిక పూజ చేసుకోవడం వల్ల ఈ వారం అంతా కూడా మీకు శుభ ఫలితాలు ఉంటాయి. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు ఈ వారం అంతా కూడా కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక చూసుకుంటే, కొంత మానసికంగా చాలా వేదనలకు గురయ్యే అవకాశం ఒకటి ఉంది. సప్తమ కుజుడు, సప్తమ రవి, సప్తమ బుధుడు, సప్తమ శుక్రుడు ఈ సంచారం ఒకటి. వీటి వలన కొంత భార్యాభర్తలు అనారోగ్య సమస్యలు, కొన్ని అనుకోని పరిణామాలతోటి కొన్ని విషయాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. అందులో చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నా కూడా మానసిక వేదన ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎవ్వరికి ఈ సమస్య ఇది, లేకపోతే దీని నుంచి ఎలా అధిగమించాలి, ఇది ఎవరికి ఎలా మనం కన్వే చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇలాంటి ఆలోచనలతోటి కొంత సతమతం అవుతూ ఉంటారు. ఆరోగ్య సమస్యలు కనబడుతూ ఉంటాయి. షోల్డర్స్, భుజాలకు సంబంధించినది, నడువుకు సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అష్టమరాహు వలన కొంత కొన్ని పరిణామాలు మనకి తెలియకుండా మనని చుట్టుముట్టేస్తూ ఉంటాయి. ఇక మంచి పనులు చేయాలన్నా కూడా కొన్ని చెయ్యలేని సత్కార్యాలు కానీ, ఏదైనా మంచి పనులు కానీ చెయ్యలేని పరిస్థితుల్లో మనకి అక్కడ అవకాశం ఉన్నా కూడా మనం వెళ్ళి గబగబా చేసే పరిస్థితి కూడా ఉండదన్నమాట. ఇక మాట అనేది చాలా పొదుపుగా వాడుకుంటూ ఉండాలి. మాట స్పీడ్ అనేది ఇప్పుడు పనికిరాదు. మీరు ఏదైనా మాట ఇవ్వాలన్నా ఆలోచించాలి, గమ్మున ఒకళ్ళని మాట అనాలన్నా, ఉన్నది ఉన్నట్టు అప్పచెప్పేయాలన్నా కూడా మాట్లాడాల్సిన పరిస్థితి అయితే కనుక ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. మీకు మిగిలిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలంగా ఉన్నా కూడా కుటుంబ సమస్యలు అనేవి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ వారం అంతా కూడాను. ఇక ముఖ్యంగా విద్యార్థులు, రాజకీయ నాయకులు, ఆ తర్వాత వాహనాలు నడిపేవారు, వీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన, డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక దూర ప్రయాణాలు చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఏ విషయాలలోనైనా సరే తలదూర్చకుండా ముందు మీ పని మీరు చేసుకున్నట్టుగా ఉంటేనే బాగుంటుంది. ఈ వారం అంతా కూడా ఒక్కసారి రుద్రాభిషేకం చేయించుకోవడం, శ్రీ సూక్తాన్ని పారాయణ చేయడం వలన, గోసూక్తాన్ని వినడం వలన మీకు సర్వత్రా అభివృద్ధిలోకి ఉంటారు. అన్ని సమస్యలు పక్కన పెట్టి లక్ష్యమే ప్రధానంగా మీరు చూసుకోండి. ఏ పని చేయాలో ఆ పనే లక్ష్యంగా మీరు ముందుకు వెళ్తేనే మీకు ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. సింహరాశి వారి ఫలితాలు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు ఎటువంటి ఫలితాలు మనకి చూపిస్తున్నాయి, ఎటువంటి
పరిహారాలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ వారం అంతా అన్నది చూద్దామండి. చూస్తే కనుక ఒకసారి సింహరాశిలో జన్మరాశిలో కేతువు, సప్తమ రాహువు, అష్టమ శని సంచారం. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే లాభగురుడు మంచి లాభాలను తెచ్చిపెట్టే ఆలోచనలోనే ఇక్కడంతా ముందుకు కదులుతూ ఉంటుంది. మీరు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా చాలా నియమబద్ధంగా ముందుకు వెళ్ళాలనే ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ధర్మకార్య ఆచరణలు ఇవన్నీ కూడా చేపడుతూ ఉంటారు. కొంత ఆరోగ్యాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరితోటి కూడా ఆర్గ్యూలు చేయకుండా, ఎటువంటి విషయాల్లోనూ తలదూర్చకుండా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. మీ సన్నిహితులైనా సరే మీరు ఏదైనా కొనుక్కున్నారని కానీ, నిల్వ చేసుకున్నారని కానీ ఇలాంటివి ఏవి కూడా విషయాలని ఎవరికి కూడా తెలియపరచకుండా కొంత గోప్యంగా ఉండడం అనేది మంచిది. ఉద్యోగ విషయాలలో కూడా ఉద్యోగ వ్యాపారాలలో కూడా అన్ని లాభసాటిగానే ఉంటాయి. అన్ని రకాల వృత్తుల వారికి అంటే వైద్య వృత్తి కానీ, లేకపోతే ఇటు టైలరింగ్లో కానీ, కళాకారులు కానీ, కెమెరామెన్లు కానీ ఇటువంటి వీరందరికీ కూడా మంచి సదవకాశాలు ఉన్నాయి. కానీ ఆరోగ్యాన్ని చూసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. దూర ప్రయాణాలు, సొంత డ్రైవింగ్లు అనేవి కూడా కొంత ఈ వారం అంతా కూడా చేయకుండా ఉండడం అనేది చాలా మంచిది. భార్యాభర్తలు వాదన వేసుకోకుండా ఉండండి. నూతనంగా పెళ్ళైన యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వీరు భార్య లేదా భర్తతోటి వాదనలు వేయకుండా సుఖంగా ఉండడానికి కొంచెం ప్రయత్నాలు చేయండి. అనవసర ఆర్గ్యుమెంట్లకు వెళ్ళకండి. రాజకీయ నాయకులకి మంచి పలుకుబడి అది ఉంటుంది. వారి యొక్క టాలెంట్ని బాగా నిరూపించుకుంటారు. ప్రజలతోటి సన్నిహితంగా ఉంటూ వారితోటి అందరితోటి మెలగడం అనేది ఉంటుంది. విద్యార్థులు విద్యకై కొంత కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విదేశీ ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఆకస్మిక ధనలాభం, కొన్ని వస్తువులు అవి తెలియకుండా ఆకస్మికంగా మీరు ఇప్పుడు రాదు అనుకున్నది ఇప్పుడు రావడం జరుగుతుంది, ఇప్పుడు వస్తుంది అనుకున్నది ఇప్పుడు రాకపోవడం కూడా జరుగుతుంది. రెండూ జరిగే అవకాశాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే జన్మకేతు మ్యాజిక్గా ఉంటాడనమాట. అందుకోసమని దీనికై మీరు కేతువు ప్రీత్యర్థం అంటే ముఖ్యంగా కేతు ప్రీత్యర్థం ఉలవలు ఆవుకి తినిపించడం అనేది చెయ్యండి. అలాగే గురు ప్రీత్యర్థం కూడా శనగలు ఆవుకి తినిపించడం అనేది చెయ్యండి. వారంలో ఒక్కసారి చేస్తే సరిపోతుంది. అలాగే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోండి. అటు ఆరోగ్యానికి ఆరోగ్యం, విజయానికి విజయం కూడా లభిస్తాయి. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే సప్తమ శని. ఉద్యోగపరమైన, వాణిజ్యపరమైన, వృత్తిపరమైన ఒత్తిళ్లు ఎక్కువగా గురవుతూ ఉంటారు. అలాగే పంచమంలో రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు. సంతానంతో కూడా వాళ్ళ వివాహాల విషయంలో కానీ, వాళ్ళ చదువుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, విదేశీయానాల విషయంలో కానీ కొంత మీకు తల్లిదండ్రులుగా వీళ్ళకి ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుంది. తల్లిదండ్రులకి సంతానం పట్ల ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇక వారి వివాహ విషయాల్లోనూ అలాగే చదువుల విషయాల్లోనూ దూర ప్రాంతాలు పంపించే విషయాల్లోనూ గట్టి ప్రణాళికలు చేసుకుంటూ ఉంటారు. ఇక ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మీరు అనుకున్న పనులన్నీ సాధించడానికి గట్టి ప్రణాళికలు వేసుకునే సమయం అయితే కనుక వచ్చింది. ఇక అనుకోని అకస్మాత్తుగా మీకు కొన్ని సంఘటనలు ఎదురవుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. దూరపు వార్తలు కొన్ని వింటూ ఉంటారు. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాలలో తొందరపడి ఏ నిర్ణయాలు గబగబా తీసుకుని పెట్టుబడులు అనేవి పెట్టకుండా ఉండడం అనేది మంచిది. సప్తమ శని సంచారం కొంత సమాజపరమైన విజయాలను కూడా మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంచేత ఇరుగు పొరుగు వారితో కానీ కొన్ని సొసైటీకి సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఏది కలగజేసుకోకుండా ఉండడం అనేది మంచిది. ఇక గురుడు, దశమగురుడు మూలంగా ఉద్యోగస్తులకు కొంత చిన్నపాటి నిరాశ కూడా ఎదురవుతూ ఉంటుంది. ప్రమోషన్ రావడం విషయంలో ఏంటి, ఏదైనా ఉన్నత పదవులు సంపాదించడంలో అయితే ఏమిటి, కొంత స్లోగా ఉండడం మూలంగా మీరు అది వేదనకి గురవుతూ ఉంటారు. ఇక నూతన యువతీ యువకులకు వివాహాలు అవ్వడానికి ఇంకా మంచి సమయం ఈ వారం లేదనే చెప్పుకోవాలి. ఇక అన్ని విషయాలలోనూ మీరు ముందంజలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చిన్నపాటి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వాక్కు స్థానంలో మనకి ఇక్కడ వాక్కుని కొన్నిసార్లు నియంత్రించుకుంటూ మాట్లాడడం అనేది చాలా మంచిది. మాటకి పొదుపు అంటారు, డబ్బుకి పొదుపు అంటారు.
ఏదైనా సరే పొదుపు అదుపులు ఉంటేనే మన జీవితం చాలా ఆనందమయంగా గడిచిపోతూ ఉంటుంది. ఇక కొన్ని కొన్ని కెమెరామెన్లకు కానీ, కళాకారులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ కొన్ని అవకాశాలు రాలేదని బాధపడుతూ ఉంటారు. ఈ వారం రాకపోవడమే మీకు అన్నింటా మంచిది. ఇక ఏ విషయంలో అయినా సరే ముందంజలో ఉండడానికి గణపతిని దర్భలతో గాని, గరికతో గాని పూజించండి. మీరు చేసే మంచి పనులకి ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్తారు. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించుకుంటే, తులారాశి వారికి కొన్ని అదృష్టాలు తలుపు తట్టి వస్తాయి. కానీ దాని వెనక ఇంకా కొంత మీరు తర్వాత కష్టపడకుండా ఉండేటట్లుగా దాన్ని అదృష్టాన్ని స్వీకరించడానికి ముందంజలో ఉండండి. అది ముందర ఆలోచన, దురాలోచన అనేది ఉండాలన్నమాట. దురాలోచనలు దగ్గరికి రానివ్వకూడదు. అంటే ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నా కూడా ప్రయత్నాలకు సంబంధించిన విషయాలన్నింటిలోనూ కూడా మీరు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. నూతనంగా వివాహమైన దంపతులు ఎవరైనా ఉంటే గనక దూర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. సంతానపరమైన విషయాలలో కూడా వివాహాలకు వాటికి కొంత ఆటంకాలు అయితే ఎదురవుతూ ఉంటాయి. సంతానపరమైన చిక్కుల్ని మీరు ఎదుర్కొంటూ ఉంటారు. వారి ఉద్యోగాల విషయంలో కానీ, వారి పెళ్లిళ్ళ విషయంలో కానీ, వారి విదేశీయానాల విషయంలో కానీ కొంత చిక్కులు మీకు ఎదురవుతూ ఉంటాయి. అలాగే చతుర్థ స్థానంలో రవి ఇప్పుడు మీకు కొన్ని ప్రమోషన్లు ఇచ్చే అవకాశం కూడా ఉంది. ధన పెరిగే అవకాశం కూడా మీకు ఇక్కడ కనబడుతూ ఉంది. అలాగే నూతన గృహ నిర్మాణాలకి, స్థలాలు కొనుక్కోవడానికి, బంగారం కొనడానికి, ఇతరత్ర పొదుపులు చేసుకోవడానికి మీరు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఏ విషయంలో అయినా సరే ముందంజలో ఉండండి. మధ్యవర్తిత్వాలు చేసి ఎవరికి సంతకాలు పెట్టి వారి మధ్యవర్తిత్వంతో మీరు ముందుకు వెళ్ళకండి. ఎన్ని విషయాలు మీకు కొన్ని ఎదురవు వస్తున్నా కూడా వాటిల్లో మిమ్మల్ని మీరు తప్పు లేదు అని నిరూపించుకునే దిశగా మీరు ఆలోచించడం అనేది మంచిది. కాబట్టి తులారాశి వారు అమ్మవారి ఆరాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోవడం, లేదా నరసింహస్వామి దేవాలయ సందర్శనం, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం అనే శ్లోకాన్ని పారాయణ చేసుకోవడం మంచిది. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయము. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే సర్వత్రా విజయం మీకు ఈ వారం అంతా ఉంది. దేవాలయ సందర్శనాలు, క్షేత్ర సందర్శనాలు చేస్తారు. అలాగే నదీ తీరాలు, పుణ్యక్షేత్రాల సందర్శనం అది జరుగుతుంది. తీర్థయాత్రలు నిర్వహించుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటారు, వెళతారు కూడాను. ఇక ఏ విషయంలో అయినా సరే ఆలోచనలో నాకు చాలా సక్సెస్ఫుల్గా ఉంది అనే ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్లకుండా ఉండడం అనేది మంచిది. అది అంత మంచిదైన విషయం కాదు. అలాగే ఉద్యోగంలో రాజపూజ్యత, ఉద్యోగంలో మార్పులు, ప్రమోషన్లు, నూతన ఉద్యోగాలు వరించడం ఇవన్నీ కూడా మీకు ఈ వారం లభిస్తాయి. అదృష్టలక్ష్మి ఒక పరంగా మీతోటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందనడంలో ఎలాంటి సందేహము లేదు. ఇక విద్యార్థులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, కళాకారులు కానీ అందరికీ కూడా సర్వత్రా విజయంగానే ముందుకు కదులుతూ ఉంటారు. ఈ వారంలో కొంత మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం అనేది కూడా చాలా మంచిది. అలాగే తల్లిదండ్రులతో కానీ, ఇంకా మిగిలిన బంధువులతో కానీ మాట పంటిప్పుల కలిసి వెళ్లకుండా ఉండడం అనేది మంచిది. నూతనంగా పెళ్ళైన భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా మాట పొదుపుతోటి ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. ఇంక మీ సంతానపరమైన విషయంలో పంచమంలో శని సంచారం వలన కొంత సంతానానికి అనారోగ్య సమస్యలు కానీ, ఏదైనా ఉద్యోగ సమస్యలు కానీ, లేకపోతే వివాహం ఇంకా కుదరలేదనే ఆలోచన కానీ వీటితోటి కొంత సతమతం అవుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి త్రిశతి నామావళిని పఠించడం అనేది మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం కూడా ఈ వారం అంతా మీకు చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక రాజకీయ నాయకులు కూడా మీరు ఏ పని చేస్తున్నా కూడా కొంచెం ప్రజలతో అవగాహన కుదుర్చుకోవడానికి కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి అందరితోటి కూడా సఖ్యంగా మెలగడానికి అందరూ ముందుగా ఉండడం అనేది చాలా మంచిది. రాజపూజ్యం, సభా మర్యాదలు అందరికీ కూడా సమానంగా ఉంటాయి. ఇంకా వాహనాలు నడిపేటప్పుడు కూడా కొంత జాగ్రత్తలు తీసుకోగలరు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన
దత్త పారాయణం చేసుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి త్రిశతి నామావళిని శ్రద్ధగా పఠించుకోవడం వలన, దేవాలయ సందర్శన వలన మీకు సర్వత్రా శుభము కలుగుతుంది. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు ధనుర్రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే, సప్తమ గురుడి వీక్షణ చాలా విశేషంగా ఉంది. ఉద్యోగాలలో కానీ, చదువుల్లో కానీ అన్నింటిలో ముందంజలోనే ఉంటారు. శుభకార్యాల నిమిత్తం ప్రణాళికలు చేసుకుంటూ ఉంటారు. మీరు మీ మాట చెల్లాలనే ప్రయత్నంలో కొంత మీరు ఎదురవాళ్ళని విసిగించే విషయంగా ఎక్కువ కనబడుతూ ఉంటారు. కాబట్టి కొంత మీరు మాట్లాడకుండా మౌనంగా ఉండే అన్ని పనులు చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. విద్యార్థులు కొంత శ్రమ పడాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంత ఆలోచన ఉంటూ ఉంటుంది. అలాగే నూతనంగా వివాహమైన వాళ్ళు కొంచెం అన్ని విషయాలలోనూ కూడా జాగ్రత్తలు పాటించుకుంటూ మాట పొదుపుతోటి ముందుకు వెళ్ళడం అనేది మంచిది. ఇక్కడ ప్రధానంగా ధనుర్రాశి వారు ఒక శుభకార్య నిమిత్తం ఇల్లు కట్టాలన్నా, స్థలం కొనాలన్నా, బంగారం నిల్వలు వేయాలన్నా, పిల్లల విదేశీయానాలు పంపించాలన్నా, అలాగే పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలన్నా అన్ని విషయాలలోనూ కూడా ఒక కొద్దిపాటి కరెక్ట్ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఈ వారాంతరంలో మీకు జరుగుతుంది. ఏదైనా సరే కొంత ఒత్తిళ్లకు ఈ వారం అంతా కూడా ధనుర్రాశి వారు గురవుతూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆనందంగా ముందుకు వెళ్తారు. ఇంకా ఆరోగ్యపరమైన చిన్న చిన్న సమస్యలను కూడా మీరు అధిగమిస్తారనే చెప్పుకోవచ్చు. ఈ వారం అంతా కూడా దత్తాత్రేయుడు ఆరాధన చేసుకోవడం, శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం అనేది మీకు చాలా విశేషం. ఎందుకంటే రావలసిన ధనం చేతికి రావడం, రావలసిన ప్రమోషన్ చేతికి రావడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు మరింత ముందుకు వెళ్ళాలి అంటే ఏ ఆటంకాలు లేకుండా లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవడం అనేది చాలా మంచిది. పేదలు ఎవరికైనా కొంత అన్నదానం చేయండి. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే, సర్వత్రా మకర రాశి వారికి విజయాలనే ముందుబాటలోనే ఉంటారు. అయితే రవి జన్మకుజుడి వల్ల కొంత ఉష్ణ బాధలు కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్నపాటి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ చిన్నపాటి సమస్యలు, అతి మైల్డ్ సమస్యలు కొంత ఎదురు చూస్తూ ఉంటారు. అవి సున్నితంగా ఉంటాయి, తొందరగా పరిష్కరించుకోవడానికి వీలు కానట్టుగా ఉంటుందన్నమాట. అలా ఉంటాయి. చిన్న సమస్యను వదిలేయడానికి లేదు, పెద్ద సమస్యగా తీసుకోవడానికి లేదు అన్నట్టుగా ఈ వారం కొంత శ్రమ పడాల్సి వస్తుంది. ధనానికి లోటు ఉండదు, ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఉద్యోగ విషయాలలో మీరు ఎటువంటి రాజీనామాలు చేయకుండా నచ్చినా నచ్చకపోయినా అక్కడ ఉండడం అనేది మంచిది. ఇక భార్యాభర్తలు నూతనంగా వివాహం అయిన వారు చాలా మౌనంగా ఉండడం అనేది మంచిది. యువతీ యువకులకి వివాహాలు ఇప్పుడు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఈ వారం కుదరకపోయినా ఒక సంబంధాలు ఏవో ఉన్నాయనో అవి మీకు వార్తలు వస్తూ ఉంటాయి. అలాగే విద్యార్థులు కొంత శ్రమ పడాల్సి వస్తుంది. ఇలాగే ముఖ్యంగా అన్ని విషయాల కన్నా వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఇక ఒక నిర్ణయం తీసుకున్నాక దాని మీద డైలమాలో పడిపోయి ఇది వెళ్దామా అది వెళ్దామా అనే వాటితోటి కొన్ని నిర్ణయాల విషయంలో కాలక్షేపం జరుగుతుంది, కానీ ఒక నిర్ణయాన్ని గట్టిగా తీసుకునే అవకాశం మాత్రం మీరు కోల్పోతారు. ఇక ఏ విషయంలో చూసినా కూడా ఒక డైలమా పరిస్థితి మీకు ఒక్కొక్కసారి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండాలి అంటే కనుక ప్రధానంగా ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుంటే మీరు ఏదైనా నిర్ణయాత్మక విషయాల్లో కానీ, సమస్యాత్మక విషయాల్లో కానీ సక్సెస్ సాధిస్తూ ఉంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవడం కూడా ఈ వారం అంతా మీకు చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించుకుంటే, ప్రాపర్టీస్కి సంబంధించి అలాగే ఉద్యోగానికి సంబంధించి ఇంటి విషయాలలోనూ కూడా చిన్నపాటి కొత్త సమస్యలను మీరు వింటూ ఉంటారు. దానికి తోడు కుటుంబ స్థానంలో శని మూలంగా ప్రశాంతతనివ్వడు. ఇదివరకు పోయిన ధనాన్ని లేదా ఏదైనా వస్తువులను కానీ, పరువును కానీ వీటన్నింటినీ కూడా మళ్ళా పోగేసుకోవాలి అనే ఆలోచనలో మీరు కష్టపడి తాపత్రయపడుతూ ఉంటారు. అనారోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది.
కొంత ఉష్ణ బాధలు అనేవి ఇంకా మీకు పెడుతూ ఉంటాయి. ఎముకలకి సంబంధించి, నరాలకు సంబంధించిన వ్యాధులతో 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ సమస్య వచ్చినా కూడా ఇంకా ఆ సమస్యను భగవంతుడే తీర్చాలి, ఇంక మనం ఎంతవరకో అంతవరకే చేశాము అనే ఆలోచన మీకు వస్తూ ఉంటుంది. ఇక నిర్ణయాత్మక విషయాలలో కూడా మీరు మాట్లాడుకోకుండా ఇంకా అన్ని భగవంతుడికే వదిలేసి నిశ్శబ్దంగా కామ్గా కూర్చోవడం అనేది మంచిది. పంచమగురుడు వలన సంతానపరమైన ఆనందం మీకు సంతోషంగా ఉంటుంది. వారి ఉద్యోగ విషయాల్లో కానీ, వాళ్ళ పెళ్ళిళ్ళ విషయాల్లో కానీ, అలాగే మీకు సంబంధించిన ఉద్యోగ విషయాల్లోనూ కూడా ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ రాశివారు ఆంజనేయ స్వామి ఆరాధన, పంచముఖి ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణ చేసుకోవడం అనేది చాలా మంచిది. దుర్గాస్తుతి చేసుకోవడం అనేది చాలా విశేషం. ప్రతినిత్యం కూడా దుర్గా దేవి అష్టోత్తర శతనామావళిని పఠించడం వలన కూడా ఈ జన్మరాహు యొక్క ఇబ్బందులు, రాహుతో శుక్రుడు కూడా కూడి ఉండడం వలన శుక్రుడితో కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు అన్ని విషయాలలోనూ ముందంజలో ఉంటారు. కళాకారులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేవారు, కెమెరామెన్లు, అలాగే రాజకీయ నాయకులు, విద్యార్థులు అందరూ కూడా దుర్గా స్తోత్రాన్ని పఠించుకోగలరు. 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మీనరాశి వారి ఫలితాలను గనక ఈ వారం పరిశీలించుకుంటే, అర్ధాష్టమ గురుడి సంచారం వలన కొంత అనుకున్న పనులన్నీ ముందుకు వెళ్తూ ఉంటాయి. కొన్ని విషయాలలో మళ్ళా వెనక్కి వస్తూ కూడా ఉంటాయి. మళ్ళా వాటంతట అవే మళ్ళా మీకు మళ్ళా ఆ పనులన్నీ కూడా టక్టక అయ్యే అవకాశాలను కూడా ఒక పక్క నుంచి కల్పించే మిశ్రమ వాతావరణం కొంత మీకు కనబడుతూ ఉంటుంది. అలాగే షష్టకేతు వలన కాళ్ళకి సంబంధించి, చేతులకు సంబంధించి లాగడం, నరాలు నిస్సత్వ, నీరసం అనేది కనబడుతూ ఉంటుంది. అలాగే జన్మశని మూలంగా మైగ్రేను, తలనొప్పి, అలాగే ఒంటికి సంబంధించిన వాత వ్యాధులను కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇక ధనానికి లోటు ఉండదు. ఎటువంటి సమస్య వచ్చినా తిప్పికొట్టగలిగే సామర్థ్యంలో కూడా మీరు వీరు ఉంటారు. సమస్యలు ఏమీ పెద్దగా రాకపోయినా కూడా సమస్యగా ఏ విషయాన్ని మీరు భావించకుండా ఉండడం అనేది మేలు. ఆ మనస్తత్వం శని వలన, జన్మశని వలన భయాందోళన ఆలోచన కనబడుతూ ఉంటుంది. ఇది ప్రధానం. జత అలాంటి ఆలోచనలు రాకుండా మీరు చేసుకోవడం అనేది మంచిది. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులందరికీ కూడా మంచి సదవకాశాలు, మంచి సువర్ణావకాశాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులందరూ కూడా కొంత కష్టపడినా కూడా మీకు దానికి తగ్గట్టుగానే శుభపరిణామాలతోటి మంచి ఫలితాలను సాధిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కొంత అదృష్ట లక్ష్మీదేవి మిమ్మల్ని కాపాడుతూనే ఉంటూ ఉంటుంది. సువర్ణ అవకాశాలన్నీ కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. ఇక దత్త ప్రదక్షిణాలు దత్తాత్రేయుడికి చెయ్యడము, అలాగే మేడి చెట్టు ప్రదక్షిణాలు చెయ్యడము, శ్రీ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పఠించడం వలన, ఈ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం వలన ఏమవుతుందంటే మీకు ఏమైనా చిన్న చిన్న అప్పులున్నా లేదా ఇళ్ళకి లోన్ కావాలన్నా కూడా 2 పనులు కూడా అవుతాయి. అందుకని మీనరాశి వారందరూ కూడా అన్నింటిల్లో ముందుకు వెళ్ళడానికి, అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి శ్రీలక్ష్మీ హృదయం, లక్ష్మీనారాయణ హృదయం అంటే నారాయణ హృదయాన్ని చదివి మళ్ళీ శ్రీలక్ష్మీ హృదయ స్తోత్రాన్ని చదవాలి. ఇది పారాయణ చేసుకోవడం వల్ల చాలా విశేషమైన సుఫలితాలను పొంది ఆనందంగా ఉంటారు.